కోసం మంచి చేసేటువంటి మిమ్మల్ని జాగృతపరిచేటువంటి మీ వికాసాన్ని మనసు నిండా కోరుకునేటువంటి కేసీఆర్ లాంటి నాయకుడిని మీరు పొడగొట్టుకోవద్దని మనవి చేస్తా ఉన్నాం. ఇట్లాంటి వాళ్ళు రారు. మీ గురించి ఇంతకుముందు ఎవడు చేయలే, ఎవడు ఆలోచన చేయలే. ఇవాళ ధైర్యం చేసి చేస్తున్నది మేము. కాబట్టి దాన్ని కొనసాగించుకోవాలంటే బీఆర్ఎస్ను కూడా అధికారంలో కొనసాగించే ప్రక్రియ మా దళిత జాతి తీసుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈ రకంగా ఇంకా కొన్ని చిన్న చిన్న కోరికలు ఏవో ఉన్నాయి, అవి కూడా తప్పకుండా తీరేటువంటి కల్లూరు తల్లాడ పెనుబలిలో 4 లేన్ రోడ్డు కావాలని అడుగుతూ ఉన్నారు. సెంట్రల్ లైటింగ్ కావాలని అడుగుతూ ఉన్నారు. గొర్రెల కాపర్లకు 2వ విడత స్టార్ట్ అయింది. అవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, దానికి ఇబ్బంది లేదు. ఆ రకంగా మిగిలిన పనులన్నీ కూడా చేసి పెడతాం. ఈ చిన్న చిన్న పనులు లెక్క కాదు, మనకు ఈ సమస్య కాదు. అందులో వెంకటబీరయ్య గారు నాకు చాలా దగ్గర మనిషి, చాలా సీనియర్ రాజకీయ నాయకుడు. ఆయన అంటే మాకు గౌరవం ఉంది. ఆయన గట్టిగా అడిగితే ఏ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ కాదనే పరిస్థితి కాదు. చాలా పలుకుబడిన వ్యక్తి, మంచి వ్యక్తి. కాబట్టి వెంకటవీరయ్య గారిని అత్యంత అఖండమైన మెజార్టీతోని గెలిపించి సత్తుపల్లి సత్తా దాటాలే, సత్తుపల్లి యొక్క సత్తువ చూపెట్టాలని మీ అందరినీ పేరు పేరున కోరుతూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ. ధన్యవాదాలు. తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగురుతుంది. కేసీఆర్ గులాబీ జెండా, కారు గుర్తు జెండా. తెలంగాణ 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 నేల మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగురుతుంది. కారు గుర్తు గులాబీ జెండా, మన గుండెల నిండా. గుండెనొకటి చేసి గులాబీ జెండా, మన గులాబీ జెండా. తెలంగాణ సాధించిన గులాబీ జెండా, మన గులాబీ జెండా. గుండెనొకటి చేసి గులాబీ జెండా, మన గులాబీ జెండా. తెలంగాణ సాధించిన గులాబీ జెండా, కారు గుర్తు జెండా. జరగదు. అప్పటిదాకా ప్రజాస్వామ్యానికి పరిణతి రాదు 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 అనే మనం చేస్తా ఉన్నాం. డెమోక్రటిక్ మెచ్యూరిటీ, ప్రజాస్వామ్యంలో పరిణతి ఏ దేశంలో ఏ సమాజంలో వచ్చిందో అక్కడ చాలా అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి, బ్రహ్మాండమైన ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఆ చైతన్యం మన దేశంలో కూడా రావాలి. ఒకటే ఒక మాట చెప్తాను, ఈ ఒక్క మాటతో మీకు మొత్తం చరిత్ర అర్థమవుతుంది, వ్యవహారం కూడా అర్థమవుతుంది, రాజకీయ కుళ్ళు కూడా మీకు అర్థమవుతుంది. దళిత బంధు అనే పథకం పుట్టించిన మొగోడెవడండి ఈ దేశంలో? కేసీఆర్ అనేటోడు రాకముందు దళిత బంధు అని ఏమన్నా ఉండేనా ఈ భారతదేశంలో? ఉండేనా? నన్ను ఎవడడిగిండి పెట్టమని? ఎవడన్నా ఈ మొగోళ్ళు ధర్నా చేసినారు? నాకెవడన్నా దరఖాస్తు ఇచ్చినాడు? మరి ఎవడు పెట్టిండు? ఎందుకు పెట్టినాము? దయచేసి ఆలోచన చేయాలి. ఇది ఊరికే అల్లా తప్పగా ఎప్పుడు పెట్టినామండి? ఓట్లు అప్పుడు పెట్టినామా? ఓట్ల ముందు పెట్టినామా? ఎన్నికలు లేవు, మను లేవు, ఏం లేవు. దళిత బంధు పెట్టినాడు, ఎవడు నన్ను అడగలేదు. అదొక పెద్ద విషాదకమైన గాథ. మన దేశానికే మాయని మచ్చ. మొత్తం యావత్తు భారత సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి అంశం, గొప్పలు చెప్పుకునే అంశం కాదు. 75 ఏళ్ల క్రితం 3 రంగుల జెండాలు, ఎర్రెర్ర జెండాలు, పచ్చపచ్చ జెండాలు. ఏం చేసిందండి వీళ్ళు? ఒకసారి గుండె మీద చేసి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఏ జెండలు ఏం చేయలే. దళితులను ఓటు బ్యాంక్గా వాడుకున్నారు. దళితులకు అరిచేతికి బెల్లం పెడతా, నీకు మోసేతికి ఇది పెడతా, నీకు చక్కెర గోళీలు ఇస్తా, నీకు చాక్లెట్లు ఇస్తా అని చెప్పి అప్పటికప్పుడు ఎన్నికల ముందు బులిపిచ్చి మురిపిచ్చి మోసం చేసి దశాబ్దాల తరబడి
వాళ్ళని ఓటు బ్యాంకుగా వాడుకున్నారు తప్ప వాళ్ళ నిజమైన శ్రేయస్సు గురించి ఎవరు కూడా ఆలోచన చేయలే, వాళ్ళని మనుషులుగా గుర్తించలే. ఇవాళ కూడా ఉత్తర భారతదేశంలో రోజు దళితుల మీద దాడి జరగని రోజే గడవదు. ఉత్తరప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో, బీహార్లో, రాజస్థాన్లో, ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాత్లో చాలా భయంకరమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. మహిళల మీద మానభంగాలు జరుగుతూ ఉన్నాయి. ఏంది వివక్ష, ఏంది దురాగతం? ఇది ప్రజాస్వామ్య దేశమా, అరాచకమా? దీన్నంతా కూడా క్రోడీకరించి ఆలోచించి ఇవాళ నేను ముఖ్యమంత్రి అయినాక కాదు, నేను సిద్దిపేటలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాకున్న పిడికడ మంది కార్యకర్తలతోని ఆనాడే దళిత చైతన్య జ్యోతి అని కార్యక్రమం పెట్టుకున్నాం. కొన్ని కార్యక్రమాలు చేసినాం. ఈరోజు దళిత బంధుకు కూడా అదే స్ఫూర్తి అని నేను మనవి చేస్తూ ఉన్నా. మొదటి టర్మ్ తర్వాత రెండో టర్మ్లోకి వచ్చినాక తెలంగాణ ఆదాయం కొంచెం మెరుగుపడ్డాక మీరందరూ చూస్తూ ఉన్నారు ప్రభుత్వ వైఖరి. మేము ఏ స్కీమ్ కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టని స్కీమ్లే చాలా ఉన్నాయి. బీఆర్ఎస్ ఎలక్షన్ ప్రణాళికలో చెప్పిన వాటికంటే 10 రెట్లు మేము చాలా ఎక్కువ చేసినాం, ఆలోచన చేసినాం. పత్రికా విలేకరులతోని, మిత్రులతోని, మేధావులతోని ఆలోచన చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఏది అవసరమో దాన్ని పెట్టుకుంటూ ముందుకు పోయినాం. ఆబగా 10 ఓట్లు రావాలి, ఈ ఎన్నిక గడవాలి, ఈ పూట గడవాలి అనే కిరికిరి రాజకీయాలు మేము ఆలోచన చేయలే. ఎందుకంటే మేము తెలంగాణ తెచ్చిన వాళ్ళం, మాకు బాధ్యత ఉంది. దీన్ని ఎట్లన్నా చేసి బాగు చేయాలి, 100కి 100% బాగు చేయాలి. చిల్లర రాజకీయ ప్రయోజనం కాదు, బ్రహ్మాండంగా బాగు చేయాలి. మేము పెన్షన్లు పెట్టినాం. ఎక్కడ మొదలు పెట్టినామండి? మొదలు 1000 రూపాయలు పెట్టినాం, తర్వాత 2000 రూపాయలు చేసుకున్నాం. కళ్యాణ లక్ష్మి పెట్టినాం. ఎంత పెట్టినాం? మొదలు 50,000 పెట్టినాం, తర్వాత 75,000 చేసుకున్నాం, తర్వాత 1,00,000 రూపాయలు చేసుకున్నాం. అట్లనే క్రమక్రమంగా ఎట్లెట్ల పరిస్థితి పెరుగుతుంటే, రాష్ట్ర ఆదాయం ఎట్లెట్లా పెరుగుతూ ఉంటే అట్లట్ల ప్రజా సంక్షేమ కార్యక్రమాలు పెంచుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. దానిలో నుంచి భాగంగా వచ్చిందే దళిత బంధు. నేను మొదటి టర్ముల్ని ఆగమాగం పెట్టలే. దళితుల ఓట్ల కోసం చిల్లర రాజకీయాలు చేసే వాళ్ళం అయితే మొదటి టర్మ్ ఎండింగ్లో, సెకండ్ టర్మ్ స్టార్టింగ్లో మేము పెట్టేవాళ్ళం, మురిపించే వాళ్ళం అయితే. కానీ అట్లా మేము చేయలే. సెకండ్ టర్మ్ ఆటోమేటిక్గానే స్వాభావికంగానే గెలిచిన తర్వాత దళిత వర్గాల గురించి మనం ఇప్పుడు ఏదైనా మొదలు పెట్టాలి కార్యక్రమం అని తీసుకున్నాం. అది కూడా 1 సంవత్సరం కరోనా వల్ల ఆలస్యమైంది. ఈ కరోనా దరిద్రం లేకపోతే, నోట్ల రద్దు కాకపోతే ఇంకో సంవత్సరంన్నర ముందు ఈ ప్రోగ్రాం జరిగేది. ఆ తర్వాత పెట్టిన ప్రోగ్రాం ఇంతకుముందే వీరయ్య గారు చెప్పినట్టు మొదలు హుజూరాబాద్ నియోజకవర్గం 100కు 100% అమలు చేసినాం. ఆ తర్వాత ఇదే జిల్లాలో చింతకాని మండలంలో అక్కడ బట్టి విక్రమార్క గారి కాన్స్టిట్యున్సీలో 100% కుటుంబాలకు ఇచ్చినాం. మమ్మల్ని ఎవరు అడిగినండి? బట్టి విక్రమార్క దరఖాస్తు ఇచ్చిండా నాకు? ఎవరైనా అడిగినరా నన్ను? మా అంతలో మేము సెలెక్ట్ చేసుకొని 4 మండలాలు తీసుకున్నాం. ఒకటి తూర్పు భాగంలో చింతకానిలో మేము మా ఎమ్మెల్యే, నేను ఆ రోజు సత్తుపల్లి పెట్టకపోదునా, మా ఎమ్మెల్యేకి రావాలి, మా సన్న వెంకట వీరయ్యకి పేరు రావాలి అని కుచితంగా స్వార్థంగా మేము ఆలోచించలే. ఆ రోజు ఒక ప్రతిపక్ష నాయకుడు ఉన్న కాడ చింతకాని మండలంలో పెట్టినాం. అది మా నిజాయితీ గీటురాయి. మా దగ్గరనే పెట్టుకుందాం కదా. మేమంతా స్వార్థ రాజకీయ నాయకులమైతే, అంత సంకుచితంగా ఆలోచించే వాళ్ళమైతే మా ఎమ్మెల్యే లేరా? మాకిద్దరు, మేము మా దగ్గరనే పెట్టుకునే వాళ్ళం. కానీ అట్లా చేయలే. దాన్ని తీసుకెళ్ళి చింతకాని మండలంలో పెట్టినాం. అక్కడ చారగొండ, మహబూబ్ నగర్లో పెట్టినాం, నిజాం సాగర్లో పెట్టినాం, అదేవిధంగా తిరుమలగిరి, నల్గొండ జిల్లాలో పెట్టినాం. ఇట్లా 4 జిల్లాలలో 4 తీసుకున్నాం. ఎందుకు? పరిశీలన కోసం, అవగాహన కోసం. ఇది ఎట్లా పోతా ఉంది, పథకం ఎట్లా అమలవుతా ఉంది, దాన్ని ఇంకా ఏమేం మార్పులు చేయాలి, ఇంకా దాన్ని ఎట్లా మెరుగుపరచాలి అనే విషయాలు అర్థం చేసుకోవడం కోసం 4 డిఫరెంట్ జిల్లాలలో పెట్టినాం. సత్తుపల్లి నియోజకవర్గాన్ని మనం పెట్టినాం. అదే టైంలో కొద్దిసేపటి తర్వాతనే ఎలక్షన్ వచ్చేసింది. ఎలక్షన్ నోటిఫికేషన్ కొంచెం ముందు వచ్చింది. ఇంకో నెల గడిచినాక రావాల్సింది, వాస్తవానికి ముందే వచ్చేసింది. కొంతమంది దుర్మార్గులు ఉంటారు కదా, వెంటనే పోయి దరఖాస్తులు ఇచ్చి ఆపాలే అని ఆపినోడే మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతుంది ఎలక్షన్ల కోసం పెట్టిందని. ఎలక్షన్ల కోసమే పెట్టినామా? కేసీఆర్ పెడతాడా అట్లా? మిషన్ భగీరథ నీళ్ళు ఎలక్షన్ కోసమే తెచ్చినామా? సీతారామ ప్రాజెక్టు కట్టమని నాకెవడన్నా చెప్పిండా? పోనీ ఈ జిల్లాలో ఇంత పెద్ద బలుపు రాజకీయాలు చేసిన నాయకులున్నారే, వాళ్ళ కలలనన్న సీతారామ ప్రాజెక్టు కట్టొచ్చని ఆలోచన వచ్చిందా? వాళ్ళ జన్మలు ఆలోచించిండ్రా? అక్కడ ఎత్తు ప్రాంతం అంతా మొత్తం నాశనం అయిపోతూ ఉంటే, గిరిజన ప్రాంతానికి నీళ్లు రాకుండా పోతే
ఆ పాత ఏది సుజాత నగర్ కాన్స్టిట్యున్సీ ఏరియా నాశనం అయిపోతూ ఉంటే ఎండిపోతూ ఉంటే ఎవడు పట్టించుకోలే. ఈ ముత్యమంతా బెత్తడంత నాగార్జున సాగర్ వారుతుంది, దీనికే సంకలు గుద్దుకొని వీడికే ఉన్నారు తప్ప పై ప్రాంతాలకు మెట్ట ప్రాంతాల గురించి ఆలోచన చేయలే. నేను ఒక్కటే మాట మనవి చేస్తూ ఉన్నా, మళ్ళీ కూడా మీకు చెప్తా ఉన్నా, 600 అయినా ఇప్పుడు ఈ రాష్ట్రంలో గెలవబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఎవ్వడు ఆపలేడు, ఎవరి తాత జేజమ్మ వశం కాదు. ఇక్కడ ఒకడిద్దరు కర్ణాటక దమనకులు ఉన్నారు ఇక్కడ ఈ జిల్లాలో. ఒకడు మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడు, బీఆర్ఎస్ తరఫున నిలబడ్డోని ఎవరిని కూడా నేను అసెంబ్లీ వాకిలు దొక్కని అంటాడు. ఇప్పుడు ఈ ముందరున్న సమాజం ఈ మంది ఎవరైతే ఈ టోపీలు కనబడుతున్నాయో, ఈ జెండాలు కనబడుతున్నాయో, ఈ అక్క చెల్లెలు కనబడుతున్నారో, మీరు అనుకుంటే దుమ్ము లే కదా ఈ సత్తుపల్లి నియోజకవర్గంలో. సండ్ర వెంకటవీరే ఒక్కసారి కాదు 4వసారి పైల్వాన్ లాగా, సత్తుపల్లి పైల్వాన్ లాగా శాసనసభలో అడుగు పెట్టడా. మళ్ళీ ఇదే నామా నాగేశ్వరరావు ఖమ్మం పైల్వాన్గా, ఖమ్మం ఎంపీగా మీ ఆశీస్సులతో లోక్సభలో అడుగు పెట్టడా. అంటే ఎంత అహంకారం, ఏం అహంకారం. నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండి ఇన్ని పనులు చేసి తెలంగాణ తెచ్చిన వ్యక్తిని నేను కూడా అనా అంత అహంకారంగా వీని రానియా, వాడిని లివనియా, వీని ఊసుడనియా, వాడిని వండనియా అని నేను కూడా మాట్లాడా. 4 పైసలు జేబులకు రాగానే ఇంత అహంకారమా, ఇంత మదమా? ఖమ్మం జిల్లా దీన్ని సహిస్తుందా? ఈ డబ్బు రాజకీయాలు, ఈ అహంకార రాజకీయాలు ఎన్ని రోజులు జరుగుతాయి ఈ జిల్లాలో? దయచేసి జిల్లా మొత్తం ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది వ్యక్తుల పోరాటం కాదు, వ్యక్తుల మధ్య పోరాటం కానే కాదు, పార్టీల మధ్య పోరాటం. ఏ పార్టీ ఏం చేసింది, ఏ పార్టీ వైఖరి ఏంది